హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? కృష్ణ. ఆంధ్రప్రదేశ్. యా. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? మళ్ళీ జగనే అనుకుంటున్నాను. ఎందుకని జగనే? అంటే ఇప్పుడు జనాలకు ఎట్లా ఉందంటే ఇప్పుడు జనసేన మీద నమ్మకం లేదు, టీడీపీ మీద నమ్మకం లేదు. పక్క మళ్ళా ఈ సీఎం జగనే అవుతాడు. అంతగానం డెవలప్మెంట్ అంటే మన తెలుగు వాళ్ళకి అలవాటు కదా 2 సార్లు ఇవ్వడం ఛాన్స్. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2 సార్లు ఇచ్చారు. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మా కేసీఆర్కి ఇక్కడ అట్లనే ఇచ్చారు. జనాలు బాగా అలవాటు, మన తెలుగు ప్రజల వాళ్ళకు చాలా అలవాటు. వాడు ఎంత తిన్నా కానీ మళ్ళీ 2 సార్లు ఇవ్వడం మన తెలుగు వాళ్ళకి అలవాటు. ఇట్లా చూసుకుంటే రాష్ట్రం మొత్తం నష్టాల పాలవుతుంది కదా. నష్టాల పాలవుతుంది. మరి అది తెలవాలి కదా జనాలకి, అది తెలవాలి కదా. ఇప్పుడు ఎంత నష్టపోతుంది ఏందనేది మీ జనాలు తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మా అభిమానం అంటే ఇలాంటి జనాలు ఉన్నప్పుడు ఎవరైనా కానీ అలానే తయారవుతారు. ఇక రానున్న రోజుల్లో ఏపీ మళ్ళీ ఇంకా నాశనం అయిపోతుంది. ఇంకో శ్రీలంక అవుతుంది, ఇంకో బీహార్ అవుతుంది పక్కా 100%. అందరు వలస వస్తారంటారా? పక్క. అంటే ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఎన్నికలు ఏమైనా ఆంధ్రాలో ఎఫెక్ట్ అయినాయి అని అంటారా? ఏదైనా ఇంపాక్ట్ చూపెట్టిందంట? అంటే ఇంపాక్ట్ చూపించింది అంటే టీడీపీకి ఇంకెక్కువ దానికి ఇంకెట్లా స్ట్రెంత్ ఎక్కువ వచ్చింది టీడీపీ. ఇక్కడ టీఎస్లో జరిగిన ఎలక్షన్స్ చూసుకుంటే ఏపీలో ఇంకెక్కువ బలం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇంత కాంగ్రెస్ వాళ్ళు పుత్తు అయిపోతారు, లాస్ట్కి జనసేన పక్కకు నెట్టేస్తారు. జనసేన మాత్రం పుత్తుండదు. అదే జరిగేది అంటారు. 100% అదే జరుగుతుంది. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సేయింగ్ దట్ బాబు గారు జైలుకి వెళ్ళారు కదా, ఆ సింపతితోనైనా గెలుస్తాడు ఖచ్చితంగా అని అంటున్నారు. సో ఆ జైలుకి పంపించింది వైసీపీ అని ఇంకా చాలా మంది అంటున్నారు. మీరేమంటారు దీన్ని? అంటే రాజకీయ పరంగా చూసుకుంటే మరి జగన్ కూడా పోలేదా మరి చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడు? అయినా చంద్రబాబు వేసిండు ఏమన్నా? చంద్రబాబు వేసినట్టే ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనే కదా ఎవరైనా పోయేది. ఇప్పుడు పవర్ ఉంటేనే ఎవరు ఏ పనైనా చేయగలుగుతారు. అప్పుడు ఆయన పవర్ లో ఉన్నాడు కాబట్టి జగన్ జైలు పోయింది, మరి ఈయన పవర్ లో ఉన్నాడు కాబట్టి ఆయన జైలు పోయినాడు. అంతేగాని తప్ప ఇక్కడ పవర్ ఇంపార్టెంట్, ఈ వ్యక్తి ఎవరు అనేది సంబంధం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ టీడీపీ ఒకటైతుంది అనేది తెలుస్తుంది బాగా. ఇప్పుడు రీసెంట్ గా వైసీపీ పార్టీలో 11 మెంబర్స్ ని ఇన్ఛార్జెస్ గా చేంజ్ చేసినారు. సో మినిస్టర్స్ చేంజ్ చేసిండు 2.5 years కి. అదే ఇప్పుడు కూడా మళ్ళీ రాజశేఖర్ నుండి ఉన్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, తనను కూడా చేంజ్ చేయడం జరిగింది. తను మొత్తం పార్టీ సభ్యత్వం నుండే కోల్పోవడం జరిగింది. సో దీనికి మీరేమంటారు? అంటే జగన్ పరిపాలన గానీ పార్టీని చూసుకోవడం కానీ ఏ విధంగా ఉందని మీ అభిప్రాయం? ఇప్పుడు ఉన్నోడే ఉండాలనేది లేదు, అంటే సర్దుకుపోతే ఏ సంసారమైనా బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు ఈ రామకృష్ణారెడ్డి అయినా కానీ ఇప్పుడు తీసేసినప్పుడు తర్వాత ఇంకా బెటర్ లెక్క ఉండొచ్చు కదా. మరి ఆయన ఆవేశంలో ఎందుకు వెళ్ళిపోవాలి? ఉండొచ్చు కదా, ఉండాలి ఆయన. అట్లా పోవడం కూడా కరెక్ట్ కాదు. ఆయన యువగలం పాదయాత్ర ఏ మేరకు సాయం చేయదంటారా టీడీపీ రావడానికి? టీడీపీ వస్తే బాగుంటుంది, కాకపోతే రాదు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్కు ఎలక్షన్ ఇంకా రేపు పడుతుంది అని చెప్పేసిన నైటే మారిపోతాయి ఈ పాలిటిక్స్ మొత్తం. ఎందుకంటే ఒక 500 ఇచ్చారంటే ఎవరైనా చేంజ్ అయిపోతారు. ఒక్క నైటే డిసైడ్ చేస్తుంది. ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ లో జగన్ వస్తాడు. మళ్ళీ పాయింట్ ఆఫ్ వ్యూ జగన్ వస్తాడని మాత్రం నేను చెప్పను. జనాలు అట్లా తయారయ్యారు. ఏదన్నా పుత్తుంటే మాత్రం జనాలకి ఒక నమ్మకం అనేది ఉండదు. ఈ రెండు పార్టీలు ఇట్లా పుత్తుంటే జనాలకు అనేది నమ్మకం ఉండదు. ఎందుకంటే వీళ్ళు కొట్టుకోవడం, వీళ్ళు పిక్కోవడమే సరిపోతుంది. నాకు మినిస్టర్ వీళ్ళే సరిపోతుంది. మరి సోలోగా ఉన్న పార్టీ మాత్రమే గెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మంత్రుల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఈ తిట్టుకోవడం పైన మీ అభిప్రాయం ఏంటి? మంత్రులు అధికార పార్టీలో చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారా? జనాలకు మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. కాకపోతే ఈ దరిద్రం ఏంటంటే నెక్స్ట్ వచ్చే రాజకీయం కూడా ఇంత గలీజ్ గా తయారైపోతుంది. రాను రాజకీయాలకు అర్థం మారిపోతుంది గలీజ్ గా. ఏమైనా డైరెక్ట్ ఒక బూతులు తిట్టుకోవడం తప్ప ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి అన్నట్టు. పరిపాలన పట్టించుకోరు. ఇప్పుడు వ్యక్తిగతంగా కక్షలు పెంచుకొని, వ్యక్తిగతంగా వాని మీద కక్షలు వీని మీద కక్షలు పెట్టుకొని అవి తీర్చుకోవడం సరిపోతుంది. నేను పవర్ వచ్చిన దాకా నేను సైలెంట్ ఉంటా, అప్పటిదాకా నువ్వు చచ్చినట్టు నువ్వు చెయ్యి, తర్వాత నేను చూసుకుంటా అనే విధంగా కక్షలు పెంచుకుంటారు. కానీ తప్ప ఇది ఒక స్టేట్ డెవలప్మెంట్ అనేది మాత్రం ఉండదు, అది రాదు కూడా. ఒకప్పుడు రాజకీయం చూసుకుంటే చంద్రబాబు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వీళ్ళున్న హాయంలో ఎంత విమర్శించుకున్నా కానీ ఒక చంద్రబాబు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని సంబోధించుకుంటూ మాట్లాడేది. ఇప్పుడు గీడు వేస్ట్ గాడు, వాడు వేస్ట్ గాడు, వీని చెప్పులతోటి కొడతా, వాని చెప్పులతోటి కొడతా, ఇంకెక్కువ మాట్లాడితే గలీజ్ కూడా గుడ్డలిప్పి కొడతా, ఇవన్నీ గలీజ్ మాటలు వస్తున్నాయి. కానీ ఈ రాజకీయం అనేది కరెక్ట్ కాదు. రేపు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి వీళ్ళు ఏం సమాధానం ఇస్తారు? కానీ ఈ రాజకీయం అనేది కరెక్ట్ కాదు. అందుకే ఎంత జనరేషన్ లో మారుతుంది అంటారా? ఇంకెక్కువ అయిపోతుంది, గలీజ్ అయిపోతుంది. చంపుకోవడం అంటే కామన్. ఇంతకుముందుకి ఏంటంటే బెదిరించడం, ఒకరిని చూస్తే భయపడడం ఇట్లా ఉండేది. కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఒకడన్నా ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తున్నానుకో వాడిని చంపడానికైనా రెడీ అయిపోతున్నారు. ఎందుకంటే ఒక
ఇప్పుడు ఒక చదువుకున్న విద్యార్థి, ఒక ఎడ్యుకేషనల్ స్టూడెంట్ వచ్చి ఒక ఇండిపెండెంట్ చేస్తున్నాడు అనుకో, వాడిని కొట్టడం. ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ టీఎస్లో చూసుకుందాం, కొల్లాపూర్లో అమ్మాయి శీర్ష బర్రెలక్ అని. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంది? అమ్మాయి ఇండిపెండెంట్ ఒక స్టూడెంట్ ముందుకు వస్తేనే ఆ అమ్మాయిని ఒక ఆడపిల్లని చూడకుండా కూడా చుక్కలు చూపించినారు పాపం. మరి అలాంటిది ఒక యూత్ ఎట్లా వస్తుందండి? యూత్ రావాలంటే యూత్ వస్తేనేమో చంపేయడం, బెదిరించడం, కొట్టడం. ఇదేం రాజకీయం అండి? ఇది కరెక్ట్ కాదు. కాకపోతే చేంజ్ రావాలంటే ఈ మాటలు తగ్గించడం, డెవలప్మెంట్ చేయడం. వచ్చిన వాళ్ళని సరే, ఒక యూత్ వస్తున్నప్పుడు నీకు ఎందుకు భయం? నువ్వు ఇంత డెవలప్ చేస్తున్నావు కదా, నువ్వు ఇంత రాజకీయ అనుభవం ఉంది కదా, ఒక స్టూడెంట్ వస్తే నీకు ఎందుకు అంత భయం? ఒక చిన్న లాజిక్, నీకు ఎందుకు అంత భయం? అవసరం లేదు కదా. నువ్వు చేసిన డెవలప్మెంట్ నిన్ను గెలిపిస్తుంది. నీ మీద నమ్మకం లేకపోతేనే కదా వేరే సైడ్ ఓట్లు వేసేది. అలాంటప్పుడు మీరు భయపడిన అవసరం లేదు. మీరు డెవలప్ చేసిన పనే మిమ్మల్ని గెలిపిస్తుంది. మీరు చేసిన పనే మీకు మంచి చెడు చూపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్.